ఆకాశమును భూమిని వాటిలో ఉన్న సమస్త సమూహమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఎలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. ఇప్పుడు దేవుడు 6 దినములు ఈ సృష్టి కార్యమంతా జరిగించారు. 6 దినముల్లో సృష్టి కార్యమంతా పూర్తి చేశారు. సృష్టిలో చేయవలసిన పని అంతా పని పూర్తి చేశారు. 7వ దినాన్ని దేవుడు విశ్రాంతి తీసుకున్నారు. ఆ విశ్రాంతి దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచారు. అంటే ఆ విశ్రాంతి దినం 7వ దినం ప్రత్యేకమైన దినంగా, ప్రతిష్ఠించబడిన దినంగా దేవుడు ఆ దినాన్ని పెట్టారు. ఆ దినాన్ని పెట్టినప్పుడు ఆ విశ్రాంతి దినాన్ని మానవులు ఆశ్రయించాలి. మానవులు కూడా 6 దినాలు కష్టపడి పని చేసుకోండి, 7వ దినాన్ని విశ్రాంతి తీసుకోండి అని మానవులకు ఆజ్ఞాపించారు దేవుడు. ఆయన విశ్రాంతి తీసుకున్నారు, మానవులు కూడా విశ్రాంతి తీసుకోమన్నారు. అందుకే ఇప్పుడు నిర్గమాకాండం 20వ అధ్యాయం 8వ వచనంలో ఆ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా విశ్రాంతి దినాన్ని మీరు పరిశుద్ధంగా ఆచరించాలని దేవుడు ఆ ఆజ్ఞల్లో కూడా ఒక ఆజ్ఞగా దాన్ని చేర్చారు. అలాగే నిర్గమాకాండం 31వ అధ్యాయం 14వ వచనంలో కూడా విశ్రాంతి దినాన్ని మీరు ఏ పని చేయకూడదో, ఆ విశ్రాంతి దినాన్ని నేను పని చేయొద్దు అన్నప్పుడు మీరు పని చేశారంటే మీ జనాల్లోంచి ఆ మనుషుడు కొట్టివేయబడాలి. ఎవరైతే విశ్రాంతి దినాన్ని పాటించలేదో, చేయొద్దని పని చేశాడో వాడు ఆ మనుషుల్లోంచి కొట్టివేయబడాలి అని రాసి అక్కడ ఆజ్ఞ ఇంకా వివరంగా అక్కడ రాసి ఉందంటే విశ్రాంతి దినాన్ని మనం వద్దు అన్నది, చేయొద్దు అన్నది చేయకూడదని అది ఆజ్ఞ. ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గర కొందరు పరిచయాలు వచ్చి అంటున్నారు, నీ శిష్యులు విశ్రాంతి దినాన్న చేయకూడనిది చేస్తున్నారు, చేయదగనిది చేస్తున్నారు. ఏంటంటే ఆ వెన్నులవి త్రుంచుకుని నలుపుకుని అవన్నీ తింటున్నారు, విశ్రాంతి దినాన్ని చేయకూడని చేస్తున్నారు, నీ శిష్యులు విశ్రాంతి దినాన్ని మేరుతున్నారు అని ఆ పరిచయాలు యేసుక్రీస్తు ప్రభుతో అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్నారు, ఇదిగో మనిషి కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభువై ఉన్నాడు అని చెప్పారు. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువే శాసనకర్త. ఈ ఆజ్ఞలు, ఈ విధులు, ఈ కట్టళ్ళు, ఈ శాసనాలు ఇచ్చింది యేసుక్రీస్తు ప్రభువే కనుక దానికి ప్రభువు దేవుడే కనుక ఆయన ఆ శాసనాన్ని రద్దు చేయగలవాడు, దాన్ని కొనసాగింప చేయగలవాడు. ఆయన్ని ప్రేమించిన బిడ్డల కొరకు ఆ శాసనాన్ని మార్చగలిగిన దేవుడై ఉన్నారు ఆయన. కనుక ఇప్పుడు ఆయన దాన్ని శాసించిన వాడు ఆయనే, శాసనకర్త ఆయనే, దాన్ని రద్దు చేయగలిగిన మరి యజమానుడు కూడా ఆయనే. కాబట్టి మన కొరకు మనల్ని ప్రేమించిన దేవుడు మన కొరకు ఆ శాసనాన్ని రద్దు చేయగలవాడై ఉన్నాడు. కాబట్టి ఆ క్షమించగలిగిన వాడి దగ్గరికి, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి క్షమాపణ పొందుకుని మనకు రావాల్సిన శిక్ష నుండి మనం విడుదల పొందుకుందాం గాక. ఆమేన్.